మీరు కానీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటే కొంచెం జాగ్రత్త సార్, బికాస్ వీఆర్ సెండింగ్ లీగల్ నోటీస్ టు ద ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సార్. దీనిలో మేజర్ ఇష్యూ ఏంటో తెలుసా సార్? సార్ బైక్లో ప్రాపర్గా 25% ఛార్జింగ్ ఉన్నప్పుడు, 16% ఛార్జింగ్ ఉన్నప్పుడు, 13% ఛార్జింగ్ ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ విదిన్ 10 to 15 seconds it will straightly will come to 1% సార్, అండ్ ఇట్ విల్ సడన్లీ స్టాప్ ఇన్ మిడ్ ఆఫ్ ది రోడ్. ఏదైనా కంటిన్యూస్గా చెప్పే ముందల మా క్లయింట్ ప్రాపర్గా తన స్కూటర్ తోటి రికార్డ్ చేశాడు సార్ వీడియో. ఒక్కసారి ఆ వీడియో చూడండి సార్. See, it went to 1% out of charge, so it is stopping in the middle of the road. మీరు వీడియో చూసారు కదండి. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు ఒకసారి రెండుసార్లు ఇలా జరుగుతుందిలే సార్. ఫ్రమ్ పాస్ట్ 6 months ఇట్ హ్యాపెన్స్ మల్టిపుల్ టైమ్స్ సార్, 50 to 100 times ఇట్ హ్యాపెన్. అండ్ ప్రతిసారి రోడ్లో ఆగిపోవటం, సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళటం, వాళ్ళు ఏదో చేసి మళ్ళీ ఎన్నికి ఇవ్వటం, ఇదే జరుగుతుంది సార్ లాస్ట్ 6 months నుంచి. సార్ బండి కాస్ట్ 1,39,000 సార్. సార్ అంత పెట్టి ఒక మనిషి ఒక బండి కొనుక్కున్న తర్వాత ఈ రిపీటెడ్గా ఇష్యూస్ వస్తే తను రిలైజ్ చేయగలుగుతాడు సార్? మనిషి సొంత బండి ఎందుకు కొనుక్కుంటాడు సార్? సార్ ఎక్కడికైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే బైక్ యూజ్ చేయొచ్చు, మన సొంత బండి ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు నడపచ్చు. బట్ ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్ మీద ఆగిపోతుంటే అసలు ఈ బండిని నమ్ముకొని ఎవడైనా మనిషి ఎక్కడికైనా వెళ్తాడా? దిస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ సార్. వెన్ ఎవర్ అ ప్రోడక్ట్ సమ్మన్ ఈజ్ లాంచింగ్ టు ద ఇండియన్ మార్కెట్, దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ప్రికాషన్స్ సార్, అండ్ ప్రాపర్గా సర్వీస్ చేయట్లేదు, ప్రాపర్గా రిడ్రసల్స్ ఇవ్వట్లేదు. దట్స్ వై వీఆర్ పిచ్చింగ్ ఇట్ టు ద కన్స్యూమర్ ఫోరం బై సేయింగ్ దిస్, వీ నీడ్ 100% రిఫండ్. రీప్లేస్మెంట్ కూడా వద్దు మాకు. ఇలాంటి బండి రీప్లేస్ చేసి తీసుకొని మళ్ళీ బాధపడే కన్నా బండి లేకపోవటం బెటర్.